మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాలలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినందుకు దండేపల్లి మండల ఎస్సీ ఏబీసీ సంబంధించినటువంటి అన్ని కులాల వారి తరఫున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారికి, అదేవిధంగా మా మంచిర్యాల శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి ఈ దండేపల్లి మండలం నుండి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దాంతో పాటు ఎన్నో ఏళ్ల నుండి కొట్లాడుతున్నటువంటి బీసీ పీఠలమైనటువంటి మేమెంతో మాకంతా అనే నినాదంతో స్వతంత్ర భారతదేశం ఏర్పడినప్పటి నుండి కొట్లాడుతున్నప్పటికీ బీసీల రిజర్వేషన్లు పెంచకపోవడం, గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వెంటనే బీసీలకు సముచితమైన న్యాయం కల్పిస్తా అని చెప్పేసి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు రేవంత్ రెడ్డి గారికి మేము దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారికి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి చర్యగా, ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక ఘటనగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎంతో మంది ముఖ్యమంత్రులు మారిళ్ళు, ప్రభుత్వాలు మారిళ్ళు, కానీ ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనందుకు గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున భాగస్వామ్యాలైనందుకు మేము గర్వపడుతున్నామని చెప్తున్నాం. అదేవిధంగా ఒక పక్కన రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు జోటెద్దుల బండిలాగా దూసుకెళ్తుంటే, అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గంలో కూడా మరి గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వాన ఎన్నో సంక్షేమ అభివృద్ధి పనులను చేపట్టుకుంటూ పోవడం జరుగుతుంది. ముఖ్యంగా దండేపల్లి మండలానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా సాగునీరును కూటం లిఫ్ట్ ద్వారా గానీ, కడెం ప్రాజెక్టు ద్వారా గానీ నిరంతరం ఇలా దండేపల్లి మండలం 100% పచ్చని పంటలతోటి విరాజిల్లుతుందంటే దానికి ఖచ్చితంగా ప్రేమ్ సాగర్ రావు గారే ముఖ్య కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు బోనస్ పడట్లే అని చెప్పేసి మొన్నటి వరకు కొంతమంది మాట్లాడిలు. అయ్యా చూడుని 1350 మంది రైతులకు ఇలా బోనస్ కు ఇలా వాళ్ళు అడ్లు పెట్టుకుంటే సుమారుగా 650 నుండి 700 మందికి పడ్డది. కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లం, బ్యాంకు ఇష్యూస్ ఉండడం వలన వారికి పడలేదు, వారికి కూడా త్వరలో పడుతుంది. ఈ బోనస్ అనేది ఏ రాష్ట్ర చరిత్రలో కూడా రైతులు పండించిన పంటకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి, తరుగు లేకుండా ఒక్క కిలో వడ్లు కూడా తరుగు లేకుండా, ఒక్క గింజ కూడా తరుగు లేకుండా తూకం జోకించి డబ్బులను కేవలం 3 రోజుల్లో ఇప్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ. బోనస్ డబ్బులు కేవలం 4 రోజులు లేట్ అయినందుకు మొన్న బీజేపీలు, బీఆర్ఎస్ దిక్కుమాల అందరూ వచ్చి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేసిండు. మీ అకౌంట్ లో ఇలా బోనస్ డబ్బులు పడ్డాయి, ఏ ముఖం పట్టుకొని మీరు ఇలా మాట్లాడతారని చెప్పి సందర్భంగా వాళ్ళని మింటే మారేస్తున్నారు. కావున కాంగ్రెస్ ప్రభుత్వం కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు రైతు పక్షపాతి, ఇది నిజం తిరుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మన మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు గారి ఆదేశానుసారం మంచిర్యాల ఎమ్మెల్యే అయినటువంటి కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో దండేపల్లి మండలంలో ఇవాళ మనం ఏదైతే గత 3 రోజుల క్రితం మనకు అసెంబ్లీలో ఒకే రోజు చారిత్రాత్మకమైనటువంటి 3 బిల్లులను ప్రవేశపెట్టి పాస్ చేయడం జరిగింది. ఒకటి బీసీ రిజర్వేషన్ బిల్లు, అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు, ఇంకొకటి రాజీవ్ యువ వికాసం అని చెప్పి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటువంటి 3 ప్రతిష్టాత్మకమైనటువంటి బిల్లులను చరిత్రాత్మకంగా ఒకే రోజు శాసనసభలో అలాగే శాసన మండలిలో ఇవాళ ప్రవేశపెట్టి వాటిని ఆమోదింపజేయడం జరిగింది. మరి దానికి ఇవాళ సంబరంగా మద్దతుగా ఇవాళ ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశానుసారం దండేపల్లి మండలంలో ఇలా దండేపల్లి కాంగ్రెస్ కుటుంబం నుండి ఇవాళ ఎంతో ఘనంగా సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు మేము శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తున్నాం. ఇవాళ ఏదైతే గతంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సర కాలంలోనే కులగణన నిర్వహించి మేమెంతో మాకంతా అనే రిజర్వేషన్ కల్పించే విధంగా రాహుల్ గాంధీ గారి కలల
సాకారం కళల స్వప్నమైనటువంటి ఇవాళ దేశంలోనే కులగణన నిర్వహించాలనే ఉద్దేశంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో నిర్వహించి 23% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ఇవాళ జనాభాకు అనుగుణంగా 42% ఇవాళ శాసనసభలో అలాగే శాసన మండలిలో ఆమోదింపజేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇలా దండపల్లి మండలందరం రుణపడి ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. ఏదైతే గతంలో 8 నుండి 9% ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్లను ఇవాళ 15%కి పెంచడం జరిగింది. అలాగే వర్గీకరణ కూడా చేసి అట్టడుగున ఉన్నటువంటి మాదిగ గాని నేత గాని మాల కులాలను విభజించి ఇంకా అందులో రకరకాల ఏబిసిడి అని విభజన చేసి అందరినీ సమాజంలో ముందుకు తీసుకొచ్చే ఉద్దేశంగా ఇవాళ బిల్లు పాస్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక ప్రతిష్టాత్మకమైనటువంటి బిల్లు రాజీవ్ యువ వికాసం అనేది దానిలో మనకు వ్యవసాయ రంగానికి సంబంధించి పశు పోషణకు సంబంధించి అలాగే ఏదైతే స్వయం ఉపాధికి సంబంధించి ఒక 90-95 రకాల ఉపాధి అవకాశాలు ఇవాళ చేయడం జరిగింది. ఏదైతే చదువుకొని నిరుద్యోగమైన యువకులు కానివ్వండి ఏదైతే ఉపాధి లేకుండా ఉన్నటువంటి యువకులు ఇవాళ 3 నుండి 5 లక్షల రుణాన్ని పొందే అవకాశం ఉంది. ఏదైతే బీసీ జనాభాకు 60% సబ్సిడీ వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీలకు 60 నుండి 80% వరకు వివిధ పథకాలలో ఉంటుంది. కాబట్టి ఇది మంచి అవకాశం. మన పెద్దలు ప్రేమసారావు గారు తెలియజేస్తున్నారు. మంచిర్యాల నియోజకవర్గానికి 6 నుండి 7 వేల లబ్ధిదారులకు ఇవాళ అవకాశం ఉన్నది. తప్పకుండా మీరు అందరూ అప్లికేషన్ చేసుకోండి. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలని తెలియజేస్తున్నారు. కాబట్టి దండపల్లి మండల కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నేను ఒకటే విషయం విన్నపిస్తున్నాను. తప్పకుండా మనకు ఎవరైతే ముందు నుండి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఎవరైతే కష్టపడి ఉన్నారో కాంగ్రెస్ అభిమానులు ఉన్నారో వాళ్ళని తప్పకుండా ఈ రాజీవ్ యువ వికాసం పథకంలో అప్లై చేయించండి. వారికి పెద్దలు ప్రేమసారావు గారు అండతోటి న్యాయం జరుగుతుంది. తప్పకుండా లబ్ధి చేరుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇంత ఘనంగా వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ